సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో పబ్లిక్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు రావడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటంటే ఏబిడి ఈజ్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ఎట్ ఏ and AC perpendicular to BD show that AB square is equal to BC into BD. This is first question. So దీంట్లో సెకండ్ క్వశ్చన్ వచ్చి AC square is equal to BC into DC. థర్డ్ వన్ వచ్చి AD square is equal to BD into CD. త్రిభుజం ఏబిడిలో లంబకోణము ఏ వద్ద కలదు మరియు AC perpendicular to BD అయిన AB square is equal to BC into BD, AC square is equal to BC into DC, AD square is equal to BD into CD అని చూపండి. ఓకే, సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం మనం. సో దీనికోసం మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో రైట్ యాంగిల్ ఎట్ ఏ అన్నాడు కాబట్టి సో ఏ దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్నాను. సో ఇంకా ఈ ప్రాబ్లంలో మనకి ఏమిటం జరిగిందంటే సో ఏసీ పెర్పెండిక్యులర్ టు బీడీ అని ఇవ్వటం జరిగింది. సో సి అనే పాయింట్ బీడీపై తీసుకొని ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి. సో దానికోసం ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, DAB is a right angle triangle. So from point A, I just drawn a perpendicular on BD such that AC perpendicular to BD. సో ఈ ప్రాబ్లంలో మనం ఫస్ట్ ప్రూవ్ చేయవలసింది ఏంటంటే AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC ఇంటూ BD. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేయవలసింది AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC ఇంటూ BD. సో దీన్ని ప్రూవ్ చేయాలి ఫస్ట్ మనం. సో సొల్యూషన్లోకి వెళ్దాం. సో ఎలా ప్రూవ్ చేయాలి దీన్ని? సో చాలా సింపుల్గా మనం ప్రూవ్ చేయొచ్చు దీన్ని. సో ఒకసారి ఆన్సర్ని అబ్జర్వ్ చేయండి. సో ఏబీ స్క్వేర్ కనిపిస్తుంది, బీసీ ఇంటూ బీడీ కనిపిస్తుంది. సో ఏబీ ఎక్కడ ఉంది ఇక్కడ మనకి? సో దిస్ ఈజ్ ఏబీ. అంటే ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్ ఏసీబీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి. ఏసీబీ లంబకోణ త్రిభుజం అబ్జర్వ్ చేయండి. సో ఈ లంబకోణ త్రిభుజం. అదేవిధంగా ఇక్కడ డిఏబి లంబకోణ త్రిభుజం ఉంది, డిఏబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. సో దీంట్లో కూడా ఏబీ ఉంది. సో ఇప్పుడు మనం ఈ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని మనం ఏం చేయాలంటే తీసుకొని ఆ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుని దీన్ని ఫస్ట్ ప్రాబ్లం మనం ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు ఎలా ప్రూవ్ చేయాలంటే ఆల్రెడీ మనం పైథాగరస్ థియరం ప్రూవ్ చేసాం, ఎలా చేసాము సేమ్ అదే విధంగా ఇక్కడ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నేను అవుట్ సైడ్ డ్రా చేసుకుంటున్నాను ఒకసారి. సో ఏదైతే ట్రయాంగిల్ లోపల కనిపిస్తుందో మనకి ఏసీబీ ట్రయాంగిల్ని బయట వేసుకున్నాను అనమాట, ఇక్కడ వేశాను. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏసీబీ ట్రయాంగిల్ని, డిఏబి, ఈ టూ ట్రయాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యాంగిల్ బి వచ్చి ఈ యాంగిల్ బికి ఈక్వల్ అవుతుంది. ఎందువల్లంటే దీంట్లోంటి మనం కట్ చేసి ఇక్కడ వేసాం. సో దీంట్లోంచి దీన్ని కట్ చేసి ఇక్కడ వేసాం కాబట్టి యాంగిల్ బి వచ్చి యాంగిల్ బికి ఈక్వల్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ యాంగిల్ ఏ వచ్చి 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ యాంగిల్ సి వచ్చి 90 డిగ్రీస్ ఉంది. సో టూ ట్రయాంగిల్స్ ఇలాగా కరస్పాండింగ్ టూ పైర్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా మనకి టూ ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఏదైనా రెండు త్రిభుజాల్లో రెండు జతల అనురూప భుజాలు సమానంగా ఉన్నట్లయితే ఆ రెండు త్రిభుజాలు కూడా మనకి స్వరూప త్రిభుజాలు, కోకో స్వరూపగత నియమం ప్రకారం అకార్డింగ్ టు ఏఏ సిమిలారిటీ ద గివెన్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో వెన్ ఎవర్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఎప్పుడైనా సరే రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయితే కనుక అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అనురూప భుజాలు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ అని ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఏబీ ఉన్న భుజాల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో ఇక్కడ ఏబీ ఉంది కాబట్టి సో ఏబీ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఏబీ అయిపోయింది, ఇంకో ఏబీ కావాలంటే ఇక్కడ ఉంది కాబట్టి సో బీసీ బై ఏబీ, ఈ రెండు తీసుకోవాలన్నమాట. సో triangle in triangle ACB comma triangle
డిఏబి యాంగిల్ ఏబిసి. సో ఫస్ట్ ట్రయాంగిల్లో ఏబిసి వచ్చి యాంగిల్ ఏబిసి వచ్చి సెకండ్ ట్రయాంగిల్లో యాంగిల్ డిబిఏ కి ఈక్వల్ అవుతుంది. సో అదేవిధంగా ఫస్ట్ ట్రయాంగిల్లో యాంగిల్ సి వచ్చి సెకండ్ ట్రయాంగిల్లో యాంగిల్ ఏకి ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ ఈ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ట్రయాంగిల్ ఏసీబీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఏబి. సో ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో కాబట్టి సో ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో ఏబికి కరస్పాండింగ్ సైడ్ వచ్చి బీడీ అవుతుంది. అదేవిధంగా బీసీకి కరస్పాండింగ్ సైడ్ వచ్చి ఏబి అవుతుంది. సో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో కింద ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఏబి బై బీడీ ఈజ్ ఈక్వల్ టు, so this implies AB by BD is equal to BC by AB అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే AB స్క్వేర్ is equal to BC into BD. సో చాలా సింపుల్గా మనం దీని ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇక్కడ రెండు త్రిభుజాలు అంటే ఇక్కడ లంబకోణ త్రిభుజంలో మనకి ఈ లోపడున్న ఈ త్రిభుజాన్ని నేను బయట తీసుకున్నాను. ఈ త్రిభుజాన్ని ఎందుకు తీసుకోవాలి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకోవాలి. ఆన్సర్లో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ అని ఉంది కాబట్టి సో ఏబి అంటే ఈ ట్రయాంగిల్ బీసీఏలో లేదా ట్రయాంగిల్ ఏసీబీలో ఎలా అన్నా ఒకటే, ట్రయాంగిల్ ఏసీబీలో మనకి ఏబీ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి, ఏసీబీ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇప్పుడు దానికోసం నేను ఇన్ ట్రయాంగిల్ ఏసీబీ కామా ట్రయాంగిల్ డిఏబి. సో సిమిలర్ ట్రయాంగిల్స్లో ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ మనం మెయింటైన్ చేయాలి. సో ఈ ట్రయాంగిల్ నేను ఏసీబీ అని చదివాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డిఏబి అనే రాయాలి. అలా కాకుండా బీసీఏ అని రాస్తే అప్పుడు మనం బిఏడి అని రాయాలి. ఓకే. సో ఈ టూ ట్రయాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఈ పెద్ద త్రిభుజము నుండి కట్ చేసిన త్రిభుజం మాట. సో ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ ఈ యాంగిల్ కూడా సేమ్ అంతే ఉంటుంది. కాబట్టి ఈ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం? యాంగిల్ ఏబిసి అని రిప్రజెంట్ చేయొచ్చు. సో యాంగిల్ ఏబిసి. సో చాలామంది డౌట్ ఇటు యాంగిల్ బి అని రాసేయచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ యాంగిల్ బి ఇక్కడ కూడా ఉంది కాబట్టి అలా రాయకూడదు. ఈ విధంగా రాయాలి. యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో యాంగిల్ డిబిఏకి సమానం. సో అదేవిధంగా ఇక్కడ యాంగిల్ సి రాయొచ్చు. సార్ యాంగిల్ సి ఇక్కడ 90 degrees వచ్చి ఇక్కడ యాంగిల్ ఏ 90 degrees. సో టూ యాంగిల్స్ కూడా ఇక్కడ అంటే టూ పెయిర్స్ ఆఫ్ రెండు జతల అనురూప కోణాలు ఎలా ఉన్నాయంటే మనకి సమానంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఒక త్రిభుజంలో రెండు జతల అనురూప కోణాలు సమానంగా ఉంటాయో కోకో సరూపగత నియమం ప్రకారం అకార్డింగ్ టు ఏఏ సిమిలారిటీ ఈ టూ ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏసీబీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఏబి వచ్చింది. సో ఎప్పుడైనా సరే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే సరూప త్రిభుజాలు అయితే అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో దాని ప్రకారం ఏబి బై బిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి అని రాసుకోవచ్చు. సో ఇంకా ఇంకొక సైడ్ వదిలేసాం మనం ఏసీ బై డిఏ, అది మనకు అవసరం లేదు కాబట్టి అది రాయలేదు అనమాట. అంటే ఏబి బై బిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏడి అని రాయాలి. సో ఏసీ బై ఏడితో మనకి పని లేదు. సేమ్ ఇది మనం పైథాగరస్ థీరం ప్రూవ్ చేసినప్పుడు ఇదే విధంగా మనం చేసాం. సేమ్ అలాగే చేస్తుంది ఈ ప్రాబ్లం. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ అని వచ్చింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో ఈ ప్రాబ్లంలో మనకి 3 బిట్స్ కింద ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ బిట్ మనం చేసాం. ఇప్పుడు సెకండ్ బిట్ చేద్దాం. సో దీనికోసం మళ్ళీ సేమ్ ఇదే ట్రయాంగిల్ తీసుకుందాం. అంటే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫిగర్ని సెకండ్ టైం వేసాను. మీరు మాత్రం ఒకే ఫిగర్ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. 2 సార్లు వేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో మనం ప్రూవ్ చేయవలసిన సెకండ్ బిట్ ఏంటంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బీసీ ఇంటూ సిడి. సో ఇప్పుడు కూడా మనం ఏ నుండి పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం.
ఓకే. సో మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ సిడి. సేమ్ ఇటువంటి మోడల్దే మనం ఇంతకుముందు పైన చేసాం. ఏం చేసాం? పిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎం ఇంటూ ఎంఆర్ చేసాం పై ప్రాబ్లం. దీని ముందు ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లం ఏంటంటే పిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎం ఇంటూ ఎంఆర్ అని ప్రూవ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. సేమ్ అదే విధంగా అంటే ఎలా చేస్తామంటే ఫస్ట్ డిఏబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని దాని నుండి మనం ఈ చాలా ఈజీగా చేయొచ్చు. అంటే ఈసారి మనం సిమిలర్ ట్రయాంగిల్స్ కాకుండా పైథాగరస్ థియరం యూజ్ చేసి చేద్దాం. సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. సొల్యూషన్ ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ DAB we have so DAB is a right angle triangle. Here hypotenuse is BD, therefore BD square is equal to AD square plus AB square. So this implies ఇప్పుడు నేను ఇక్కడ బీడీని ఎలా రాస్తానంటే బీడీ 2 పార్ట్స్ కింద రాయొచ్చు, బీసీ ప్లస్ సిడి అని రాయొచ్చు. సో ఇప్పుడు ఎలా రాస్తానంటే బీసీ ప్లస్ సిడి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఓకే, నౌ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేద్దాం ఇప్పుడు మనం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబిని ఎక్స్పాండ్ చేసినట్లయితే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఇక్కడ బీసీ స్క్వేర్, బి స్క్వేర్ అంటే సిడి స్క్వేర్ ప్లస్ 2ab. సో 2 times bc into cd. So this is equal to ad square plus ab square. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఏడి స్క్వేర్. ఇక్కడ మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిసిఏ లంబకోణ త్రిభుజం చూసినట్లయితే ఇక్కడ దీంట్లో ఏడి ఏమవుతుంది, మనకి హైపోటెనస్ అవుతుంది, కర్ణం అవుతుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనకి ఏమొస్తుందంటే ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని వస్తుంది. సో ఇక్కడ మనం దానికోసం ఇక్కడ ఏడి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, ఇప్పుడు మనం సిడి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం రాస్తాను, ఇప్పుడు సిడి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని రాశాను. సో అదేవిధంగా ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏసీబీ కనిపిస్తుంది కదా, ఏసీబీ లంబకోణ త్రిభుజంలో ఏబీ కర్ణం అవుతుంది. సో ఏబీ ఈజ్ హైపోటెనస్ అవుతుంది కాబట్టి ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏబీ స్క్వేర్ ఉన్న ప్లేస్లో మనం ఏ రాయొచ్చు అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బీసీ స్క్వేర్ వచ్చి ఇక్కడ బీసీ స్క్వేర్తో క్యాన్సిల్ అవుతుంది. సో సిడి స్క్వేర్ వచ్చి సిడి స్క్వేర్తో క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ ఇంకా మనకి ఏం మిగిలి చూద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ 2 times BC into CD is equal to AC square plus AC square అంటే 2AC square అవుతుంది ఇక్కడ మనకి 2AC square. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే AC square is equal to BC into CD. సో దీన్నే మనం ప్రూవ్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇక్కడ డిఏబి లంబకోణ త్రిభుజం నుండి నేను రాయాలి రైటింగ్. సో డిఏబి లంబకోణ త్రిభుజం నుండి డిఏబి లంబకోణ త్రిభుజం నుండి సో ఈ లంబకోణ త్రిభుజం నుండి మనకి ఏమవుతుందంటే పైథాగరస్ సిద్ధాంతం నుండి
పైథాగరస్ సిద్ధాంతం నుండి ఇక్కడ ఈ త్రిభుజంలో బీడీ అనేది కర్ణం కాబట్టి కర్ణం మీద వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాలు మొత్తం కాబట్టి ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్. సో దాని ప్రకారం బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ నేను బీడీని ఎలా రాశానంటే బీడీలో టూ పార్ట్స్ కనిపిస్తున్నాయి. సో బీసీ ఒకటి కనిపిస్తుంది, సిడీ కనిపిస్తుంది కాబట్టి బీసీ ప్లస్ సిడీ అని రాశాను. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో బీసీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ బీసీ ఇంటూ సిడీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అని రాశాను. సో ఇక్కడ ఏడీ స్క్వేర్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏడీ స్క్వేర్ ఏంటి ట్రయాంగిల్లో? ట్రయాంగిల్ డిసిఏలో ఏడీ స్క్వేర్ అంటే ఇక్కడ ఏడీ అంటే హైపోటెన్యూస్ కాబట్టి సో ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిడీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అవుతుంది కాబట్టి సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం సో ఏడీ స్క్వేర్ ఉన్న ప్లేస్లో సిడీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ రాశాను. ప్లస్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసీబీని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏబీ అనేది ఇక్కడ హైపోటెన్యూస్ కర్ణం కాబట్టి ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ ఉన్న ప్లేస్లో నేను రాశానంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ రాశాను. సో బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్లస్ బీసీ స్క్వేర్ క్యాన్సిల్, సిడీ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇంకేం మిగిలింది మనకి 2 టైమ్స్ బీసీ ఇంటూ సిడీ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఏసీ స్క్వేర్. ఎలా వచ్చింది? ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే 2ac స్క్వేర్. సో బోత్ సైడ్స్ 2ని క్యాన్సిల్ చేసినట్లయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ సిడీ అని రావటం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా ఈజీ ప్రాబ్లం. సో జస్ట్ మనం ఏమి ఆ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం చేయాలని ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో థర్డ్ మనం ఏం ప్రూవ్ చేయాలో చూద్దాం. థర్డ్ ఏం ప్రూవ్ చేయాలి? ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో థర్డ్ వన్ సో AD square is equal to BD into CD. దీన్ని ప్రూవ్ చేయాలి. సేమ్ డయాగ్రామ్ తీసుకోవాలి. సో ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లంలో ఏం చేసామంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కంపేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం చేద్దామంటే ఈ ట్రయాంగిల్ని ఈ డిఏబి ట్రయాంగిల్ని రెండింటిని కంపేర్ చేద్దాం. సో దానికోసం ఆ ట్రయాంగిల్ తీసుకుందాం. చూడండి ఇక్కడున్న ఈ ట్రయాంగిల్ నేను బయట వేసాను, అవుట్ సైడ్ వేసాను అనమాట. సేమ్ ఇదే ట్రయాంగిల్ నేను అవుట్ సైడ్ వేయటం జరిగింది. చూడండి ఇక్కడ సో ఏ వచ్చి ఇటువైపుకి వచ్చింది, సిడి. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డి అనేది సో దీంట్లో కట్ చేసింది కాబట్టి ఈ డి వచ్చి డికి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ సి వచ్చి 90 degrees, అదేవిధంగా యాంగిల్ ఏ వచ్చి 90 degrees కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్లో కూడా మనకి 2 పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఈ రెండు త్రిభుజాల్లో 2 జతల అనురూప భుజాలు సమానం అవుతాయి అన్నమాట. సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్. సో ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం, ట్రయాంగిల్ డిసిఏ. సో నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఏంటంటే ట్రయాంగిల్ డిఏబి. సో ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ట్రయాంగిల్లో యాంగిల్ ఏడిసి దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ ఏడిసి అంటే ఈ యాంగిల్ వచ్చి యాంగిల్ బీడిఏకి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ బీడిఏ. సో అదేవిధంగా యాంగిల్ సి వచ్చి యాంగిల్ ఏకి ఈక్వల్ అవుతుంది. ఎందువల్లంటే రెండు రైట్ యాంగిల్స్ కాబట్టి ఆ రెండు ఈక్వల్ అవుతాయి. సో దేర్ ఫోర్ అకార్డింగ్ టు ఏఏ సిమిలారిటీ ది 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. కోకో సరూపగత నియమం ప్రకారం రెండు త్రిభుజాలు ఏమవుతాయంటే సరూప త్రిభుజాలు అవుతాయి. సో దాని ప్రకారం ఏమవుతుందంటే ట్రయాంగిల్ డిసిఏ is similar to triangle DAB. సో ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో కరస్పాండింగ్ సైడ్స్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఆన్సర్లో ఏడీ ఉంది కాబట్టి ఏడీ కలిగి ఉన్న కరస్పాండింగ్ సైడ్స్ తీసుకోవాలి. సో ఏడీ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ ఏడీ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు సో బీడీ ఇంకో చోట ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఏడీ బై బీడీ. ఏడీ ఇంకో చోటన ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది కాబట్టి సిడి బై ఏడీ ఈజ్ ఈక్వల్ టు సిడి బై ఏడీ. సో ఈ విధంగా కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో తీసుకునేటప్పుడు సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్తో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సైడ్ కూడా ఈ ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ చేయాలి.
సో మరలా ఈ ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ చూడండి ఏడీ బై బీడీ అని తీసుకున్నాను కదా, ఈజ్ ఈక్వల్ టు ఏడీ బై సిడి అని వేయకూడదు. ఎలా వేయాలి? ఇక్కడ మళ్ళీ సిడి బై ఏడీ అని రాయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబీ కూడా అవుతుంది. సో దాంతో మనకు అవసరం లేదు కాబట్టి సింపుల్గా ఏడీ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి బై ఏడీ తీసుకుందాం. సో దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఇంటూ సిడి. సో చాలా సింపుల్గా మనం ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. సో దీంట్లో మొత్తం మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చి సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ యూజ్ చేసాం. సో మధ్యలో ఉన్న సెకండ్ వచ్చి దాన్ని ఎలా యూజ్ చేసామంటే పైథాగరస్ థియరం యూజ్ చేసి చాలా ఈజీగా చేయడం జరిగింది. ఓకే, సో మరలా ఒకసారి చూద్దాం. ఇక్కడ డిఏబి అనే ట్రయాంగిల్ లోపల ఉన్న డిసిఏ ట్రయాంగిల్ తీసుకొచ్చి బయట వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ ఆన్సర్లో మనకి ఏడీ కనిపిస్తుంది కాబట్టి, ఏడీ అనేది ఏ ట్రయాంగిల్లో ఉంది? మనకి ఇక్కడ డిసిఏలో ఉంది కాబట్టి, అందువల్ల ఆ ట్రయాంగిల్ని బయట వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిడిఏ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అవుతుంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ మనకి ఈ 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ 2 pairs ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, 2 జతల అనురూప కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఎప్పుడైతే 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయో అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. సో దాని ప్రకారం ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏడీ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి బై ఏడీ అవుతుంది. సో ఇక ఏసీ బై ఏబీ కూడా ఈక్వల్ అవుతుంది. మనకు అవసరం లేదా దాన్ని తీసుకోవడం లేదు. సో ఆన్సర్లో మనకి ఏడీ ఉంది కాబట్టి ఏడీ మీదే మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఏడీ ఇంటూ ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఇంటూ సిడి. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.